అటు ఎలక్ట్రానిక్ మీడియాలోను ఇటు సోషల్ మీడియాలోను ఏదైనా హాట్ టాపిక్గా ఉందా ప్రస్తుతం అంటే ఖచ్చితంగా స్పిరిట్ టైటిల్ గురించి అని చెప్పుకోవాలి. ఈ టైటిల్ మాది, మేము ఆల్రెడీ సినిమాని కూడా తీసేసామంటూ వృద్ధ దంపతులు తాజాగా తెర మీదకి వచ్చిన సందర్భం మనం చూడొచ్చు. మా కొడుకు నటించిన చిత్రం, ఎన్నాళ్ళ నుంచో ఉన్న మా కళ ఇప్పుడు దీన్ని ఈ రకంగా సినిమా తీసుకున్నాం, దీనికోసం మా ఆస్తులు కూడా అమ్మేసి ఈ సినిమాని తెరకెక్కించామని చెప్తున్న సందర్భం మనం చూడొచ్చు. అయితే తమ కొడుకు చనిపోయినప్పటికీ కూడా సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నామంటూ ఆ వృద్ధ దంపతులు మాట్లాడుతున్న మాటలు మనం సోషల్ మీడియాలో చూడొచ్చు. అయితే ఇప్పుడు ఈ వాదోపవాదనల నేపథ్యంలో ఇటు ఏదైతే స్పిరిట్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ని హీరోగా పెట్టి తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీద కూడా కాస్త సీరియస్ అయినట్టుగా కూడా మనం చూడొచ్చు. ఈ టైటిల్ని ఎలా తీసుకుంటారు, మీకు టైటిల్ కావాలంటే తీసుకోండి, కానీ మాకు ఇప్పుడు టైటిల్ మార్చాలంటే రిజిస్టర్ చేయాలంటే మాకు కొంత డబ్బు అవసరం పడుతుంది. అయితే దానికి ఏదైతే రిజిస్టర్ చేయించడానికి రిలీజ్ చేయించడానికి పోస్టర్లకు కూడా ఎంత డబ్బు అవసరమో అది మీ దగ్గర నుంచే రావాలి, ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర అంత స్తోమత లేదంటూ వారు చెప్తున్న సందర్భం మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఏదైతే మీకు టైటిల్ కావాలంటే తీసుకోండి అని ఎప్పుడైతే వీరు అంటున్నారో వెంటనే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా కాస్త సీరియస్ అవుతున్న సందర్భాలు చూడొచ్చు. మీ వయసుకు మర్యాద ఇస్తున్నాం, మీరు పెద్ద వయసు కాబట్టి మిమ్మల్ని ఏం అనలేకపోతున్నాం, కానీ మా అభిమాన నటుడి విషయానికి వస్తే మాత్రం ఊరుకోం. స్పిరిట్ అనౌన్స్మెంట్ అనేది చాలా కాలం ముందే జరిగింది. సందీప్ రెడ్డి వంగ గారు చెప్పారు కథ విషయంలో కూడా బాగుంటుందని. చాలా ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూస్తూనే ఉన్నాం. అప్పుడెప్పుడో రాకుండా ఇప్పుడెందుకు మీరు తెర మీదకి వచ్చారు అన్నట్టుగా చూస్తున్నారు. అయితే వీరు ముందుగానే సినిమా చిత్రీకరించవచ్చు. అయితే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు ఎవరు ముందుకు రాకపోవడం, ఏదైతే ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ థియేటర్లో కానీ రిలీజ్ అయ్యే సందర్భాలు లేని పక్షంలోనే మీరు ఈ విధంగా ప్రయత్నిస్తున్నారా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి అది నిజమో అబద్ధమో పక్కన పెడితే ఏదైతే టైటిల్ కావాలంటే తీసుకోండి, మీరు మా సినిమాకి సపోర్ట్ చేయండి, ఓటీటీలోకి వెళ్ళేలాగా ఎక్కువ థియేటర్లు వందల కొద్ది థియేటర్లు ఏమి అడగట్లేదు, కొన్ని థియేటర్లే కావాలని వారు అడుగుతున్న సందర్భం చూడొచ్చు. ఒక డైరెక్టర్ అవ్వచ్చు, ఆ వృద్ధ దంపతులు మాట్లాడుతున్న సందర్భం మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఈ సందీప్ రెడ్డి వంగ కానీ ప్రభాస్ గారు కానీ లేదంటే ఈ స్పిరిట్ మూవీ టీం ఎవరైనా రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఉంటుందా వేచి చూడాల్సిందే. అయితే ఇక్కడ తాజా పరిణామాల ప్రకారం ఇదంతా కూడా ఈ ఒక ట్రిక్గానే చూస్తున్నారే కానీ దీని మీద రెస్పాండ్ అయ్యాల్సిన అవసరం కూడా లేదంటూ ఆ చిత్ర టీం నుంచి కూడా కాస్త ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి చూడాలి, 13 ఏళ్ల నుంచి నేను ఏదైతే సినిమా మీద ఓ ప్యాషన్ తోటి ఈ మూవీని తెరకెక్కించామంటూ ఆ పెద్దవాడు చెప్తున్న మాటలు మనం వినొచ్చు. దాన్ని బట్టి ఖచ్చితంగా ఎలాగైనా రిలీజ్ కోసం పోరాడుతున్నట్టుగా ఆవిడ మాటలను బట్టి మనం ఏమన్నా అర్థం చేసుకోవాలి, వీళ్ళు మూవీకి సాయం చేయమని అంటారా, లేకపోతే స్పిరిట్ సందీప్ రెడ్డి వంగ మూవీకి అడ్డుపడే పరిస్థితి ఉంటుందా వేచి చూడాల్సిందే.